ఈరోజు బియ్యం రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. దానికి కావాల్సింది ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు నూనె పోసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేసాను. ఇప్పుడు ఇవి తాలింపు సరుకులు వేసేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇవి కొంచెం వేగాక ఇవి వేయాలి. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలన్నీ. కరివేపాకు కూడా వేసేస్తాను. ఇవి బాగా ఇవన్నీ ఇలాగే వేసుకోవాలి. వేసిన తర్వాత గ్లాసు నీళ్ళు రవ్వ తీసుకున్నాం కదండి, గ్లాసున్నర నీళ్ళు పోయాలి. గ్లాసున్నర ఇంకొన్ని పోసుకోవచ్చు. మనం పొడి పొడిగా రావాలనుకుంటే ఇన్నే నీళ్ళు, ముద్దగా రావాలంటే ఇంకొన్ని పోసుకోవచ్చు. తగినంత ఉప్పు. మూత పెట్టి మరగనివ్వాలి. అలా మరిగి ఒక 5 నిమిషాల్లో మరిగినవి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఈ రవ్వ వేసేసుకోవాలి. కలుపుతో వేసుకోక్కర్లేదు. వేసేసుకుని కొంచెంసేపు అలా మగ్గనివ్వాలి. మన గోధుమ రవ్వలాగా కలపక్కర్లేదు. ఇలాగా నీళ్ళలోకి దాన్ని ఇలా చేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసాను. మూత తీసేసి కలుపుకోవాలి. కలుపుకుంటాం. చూసా ఎలా పొడి పొడిగా వచ్చిందండి. ఇప్పుడు ఇది కొద్దిగా పైనుంచి కొద్దిగా నూనె పోసుకుని మూత పెట్టి వేసుకుని మగ్గనివ్వాలి. మగ్గితే మెత్తగా ఉడికిపోద్ది. ఇవి బీఫ్ రవ్వ చెప్పడం మర్చిపోయాను. కడిగి ఆరబెట్టుకోవాలి. ఎండకి ఆరబెట్టుకుని మిక్సీ కొట్టుకుని జల్లించుకోవాలి. మెత్తడి పిండి తీసేసుకోవాలి. అప్పుడు బాగా వస్తుంది. 5 నిమిషాలు అయితే అలా పొడి పొడిగా వచ్చేస్తుందా చూసారా? అలా పొడి పొడిగా వచ్చేస్తుంది. అంతే, ఆపేసుకోవాలి. ఉడికిందో లేదో అని ఇలా నొక్కి చూస్తే పలుకు లేదనుకోండి. 5 నిమిషాలు అయింది. ఇలా ఉడికింది. పొడి పొడిగా వచ్చేసింది చూసారా? అలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ముద్దగా కావాలనుకుంటే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా నూనె నీళ్ళు వేసుకోవాలి. ఉడికిందా లేదా అని చూడడానికి ఇలాగన్నారనుకో పలుకు ఏముండదు. అంతే, తయారైపోయింది. దీనికి మాడు పడుతుంది. భలే ఉంటుందండి మాడు. ఇలాగ మాడు కడుతుంది. చాలా బాగుంటుంది. ఇలా మాడు చాలా బాగుంటుంది. కరకరలాడతాను. కొంచెంసేపు అలాగే పెట్టేస్తే అది వచ్చేస్తుంది ఊడిపోయి. ఉప్మా రెడీ అయిపోయింది. ఇందులోను పల్లి కొబ్బరి పచ్చడి వేసుకోవచ్చు, టమాటా పచ్చడి వేసుకోవచ్చు, మన ఇష్టం. ఆవకాయ పచ్చడి వేసుకోవచ్చు, చక్కెరతో తినచ్చు. చాలా బాగుంటుంది. పల్లి పచ్చడి చేశాను రాత్రి, దాంతో తింటున్నాను. బాగుంటుంది.